సభికులందరూ కూడా దయచేసి సమన్వయం పాటిస్తూ నిశ్శబ్దాన్ని పాటిస్తారని కోరుతున్నాం. ఇప్పుడు మా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చంద్రంపాలెం విద్యార్థులు మన గౌరవ ముఖ్య అతిథి గారైన నారా లోకేష్ గారితో వారు ఇంటరాక్ట్ అవుతారు. అదేవిధంగా మన గౌరవ ఎమ్మెల్యే శ్రీ గంటా శ్రీనివాసరావు గారితో కూడా ఇంటరాక్ట్ అవుతారు. వెరీ గుడ్ మార్నింగ్. ఎప్పుడు నేను ఎమ్మెల్యే గారు వచ్చి ఇట్లా మీటింగ్లు పెట్టే అలవాటు మాకుంది. ఈసారి మార్చుతున్నాం ఫార్మాట్. పిల్లల చేత ఈరోజు మేము ప్రశ్నలు వేయించుకుంటున్నాం. సో దే ఆర్ గోయింగ్ టు క్వశ్చన్ us on your behalf. Are you excited? Are you ready? Thank you. ఫస్ట్ క్వశ్చన్ ఎవరికి? నాకా? ఓకే, గో హెడ్. దగ్గర. నమస్తే లోకేష్ సార్. నమస్తే లోకేష్ సార్, నా పేరు ఎన్ ప్రణతి. ఓకే సార్ అని ఎవరిని పిలిస్తే నాకు చాక్లెట్ ఇవ్వాలి. సో ఇప్పుడు ఒక చాక్లెట్ ఇవ్వాలి నువ్వు నాకు, ఓకేనా? ఓకే, లోకేష్ అనొచ్చు, లోకేష్ అన్న అనొచ్చు, ఓకేనా? అన్న డన్. చాలా. నమస్తే లోకేష్ అన్న, నా పేరు ఎన్ ప్రణతి. నేను 9th క్లాస్ చదువుతున్నాను. లోకేష్ అన్న, నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలని అనుకుంటున్నాను. అన్న, మీరు ముందు మా స్కూల్కి వచ్చారు. అయితే అప్పటికి ఇప్పటికీ మా స్కూల్ మీకు ఎలా అనిపించింది? చంద్రంపాలెం స్కూల్కి ఎప్పుడు వచ్చినా వర్షం పడుతుంది. ఫస్ట్ టైం సర్ప్రైజ్ విజిట్ అని వచ్చాను, అప్పుడు గట్టిగా వర్షం పడింది, మొత్తం బురద బురదగా ఉండే. రెండోసారి ల్యాబ్ ఓపెన్ చేసాక వచ్చినప్పుడు కూడా భారీగా వర్షం పడింది. ఈరోజు కూడా వర్షం పడుతుంది. సో మన స్కూల్ అంటే నాకు గుర్తొచ్చేది వర్షం. గడిచిన 2 సంవత్సరాలు ఇది 3వ వస్తున్నా. మా మంగళగిరిలో ఉన్న స్కూల్కి కూడా నేను వెళ్ళా 3 సార్లు. మా నిడమరి స్కూల్ కూడా 3 సార్లు వెళ్ళా. కానీ మీ స్కూల్కి వచ్చా 3rd టైం. నాకు ఈరోజు నిజంగానే చాలా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మొదటిసారి వచ్చిన స్కూల్కి 3వసారి వచ్చిన స్కూల్కి ఎంత మార్పు ఉందో మీరందరూ చూస్తున్నారు. అద్భుతంగా గ్రౌండ్లు ఏర్పడినాయి, డ్రైన్స్ కూడా వచ్చినాయి. సో చేంజ్ మనం తీసుకురావచ్చు అనేది ఇది ఒక అద్భుతమైన ఉదాహరణ. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. ఎందుకంటే ఇది ఒక మోడల్. ఈ మోడల్ ఇక్కడ ఒక్క స్కూల్కే కాదు, రాష్ట్రంలో ఉన్న అన్ని హై స్కూల్స్కి ఇలాంటి మోడల్ తీసుకెళ్లాలనేదే నా లక్ష్యం. థ్యాంక్ యూ. నా పేరు రోషిక్, నేను 7వ తరగతి చదువుతున్నాను. నీలిమా మ్యామ్, మీకు ఒక ప్రశ్న అడగబోతున్నాను. మీ నాన్న పెద్ద ఇండస్ట్రియలిస్ట్ కదా, మీ నాన్న నుంచి మీరేం నేర్చుకున్నారు? గుడ్ క్వశ్చన్. మా నాన్నగారి దగ్గర నుంచి నేను నేర్చుకుంది కష్టపడటం. ఎవరైనా సరే కష్టపడాలి, తెలివి ఉన్నా తెలివి లేకపోయినా కష్టపడితేనే పైకి వస్తారు అని. ఇంకొక క్వశ్చన్, మీరు పెద్ద ఇండస్ట్రీ నడుపుతున్నారు కదా, దాంట్లో మీకు అతిపెద్ద సమస్య ఏమొచ్చింది, దాన్ని మీరు ఎలా పరిష్కరించారు? సమస్య అనేది వస్తూ ఉంటుంది. ఇదొక్కటే పెద్దది అని ఎప్పుడూ ఉండదు, అవి వస్తానే ఉంటాయి, మనం పరిష్కరించుకుంటూ ఉండాల్సిందే. కానీ టీం అనేది ఇంపార్టెంట్. ఒక్కళ్ళగా ఏది చేయలేవు. యూ హ్యావ్ టు హ్యావ్ ఎ టీమ్. టీంలో అందరినీ సమానంగా చూసుకుని సమానంగా ట్రీట్ చేస్తే వాళ్ళు ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు దే విల్ గైడ్ యూ అండ్ దే విల్ మేక్ షూర్ ది డెసిషన్స్ ఆర్ రైట్ ఫర్ దట్. నమస్తే లోకేష్ అన్న, నేను 9వ తరగతి చదువుతున్నాను. లోకేష్ అన్న, మీకు ఏ ఆటలు అంటే ఇష్టం? మీరు ఇంకా ఆడుతున్నారా ఆటలు? ప్రతి భారతీయుడు లాగా నాకు కూడా క్రికెట్ అంటే బాగా ఇష్టం. ఎవ్రీ సండే మా ఇంట్లో ఒక రౌడీ ఉన్నాడు. ఆ రౌడీ మా అబ్బాయి దేవాంశ్.
వాడితే ఎవ్రీ సండే క్రికెట్ ఆడతా. సో వారానికి ఒక 2-3 అవర్సే నేను ఆడేది. దానికన్నా ఎక్కువ టైం ముఖ్యమంత్రి గారు మాకు ఇవ్వట్లేదమ్మా. స్కూల్స్ ఎలా ఉన్నాయి, చదువు ఎట్లా చెప్తున్నారు, బిల్డింగ్స్ ఎప్పుడు ఇంప్రూవ్ చేస్తారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత మెరుగుపరుస్తారు, దానిపైన మమ్మల్ని తోముతూ ఉంటారు. మాకు ఛాన్స్ ఇస్తే కొంచెం పడుకోవాలనుకుంటాం మంత్రులు, అంత తోమేస్తారు ముఖ్యమంత్రి గారు. బహుశా మీ టీచర్లు చాలా బెటర్, మిమ్మల్ని అంత తోమరు. మా టీచర్ మటుకు 2 పీకుతూ ఉంటారు. థ్యాంక్ యూ. ఇంకో క్వశ్చన్ అన్న, మీకే అమ్మాయిలకు ఆడుకునే అవకాశాలు తక్కువ, ఇంకా కెరీర్లో ఎంచుకునే అవకాశాలు కూడా తక్కువ, అందులో మీ అభిప్రాయం ఏంటి? మీరు అనిన విషయం చెప్పింది వాస్తవం. మహిళలు ప్రత్యేకంగా స్పోర్ట్స్లోకి వస్తాం అనేది చాలా తేలికైన పని కాదు. నేను నీకు ఒక ఉదాహరణ ఇస్తా. శ్రీచరణి ఉంది, మన ఉమెన్స్ క్రికెట్ టీంలో స్పిన్నర్, అద్భుతమైన బౌలర్ శ్రీ కడప జిల్లా నుంచి వచ్చింది. సో వరల్డ్ కప్ గెలిచిన తర్వాత శ్రీని నేను కలిసా. అప్పుడు శ్రీని అడిగా, ఏంటమ్మా ఇక్కడ ఇట్లా మీ ఇంట్లో ఒప్పుకున్నారా ఇమీడియట్గా క్రికెట్ ఆడాలంటే అని. వాళ్ళ నాన్న ఒప్పుకోలా, అస్సలు ఒప్పుకోలా. అప్పుడు శ్రీ గొడవ పెట్టుకుంది, నన్ను ఆడనిస్తేనే 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తాను, లేదంటే నేను రాయను అని. సో చివరికి తల్లిదండ్రులు ఇంకా ఆమె 10th క్లాస్ ఎక్కడ ఎగ్జామ్ రాయేదో భయపడి ఏకంగా ఆమెకు అవకాశం ఇస్తాం జరిగింది. సో ఇట్ ఈస్ నాట్ ఈజీ ఫర్ ఉమెన్ ఇన్ స్పోర్ట్స్. అందుకే మేము కూడా ఆలోచించేది షీ ప్లేస్ అని ఒక ప్రోగ్రామ్ తీసుకొస్తున్నాము. సో స్కూల్లో నుంచి మీరు చూస్తే ఇప్పుడు కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తున్నాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది, కావాల్సిన ఎక్విప్మెంట్ అందజేస్తున్నాం. ఇక్కడనే కాదు, ప్రైమరీ స్కూల్స్ కూడా. సో కొంతమంది ఆర్చరీ, కొంతమంది వాలీబాల్, కొంతమంది ఖోఖో, కొంతమంది క్రికెట్, కొంతమంది బాస్కెట్బాల్, కొంతమంది ఫుట్బాల్. సో వాళ్ళకి కావాల్సిన విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చి ఎక్కువ అవకాశాలు కల్పించాలనేది మా లక్ష్యం. ఈరోజు మీ ఫ్రెండ్స్ని కలిసా, ఇద్దరు అమరావతి కప్కి ఫైనల్స్కి వెళ్ళారు, నెక్స్ట్ తిరుపతికి వెళ్తున్నారు ఆడడానికి. సో ఇన్ బాస్కెట్బాల్ ఇద్దరిని కలిసా. సో దే ఆర్ గోయింగ్. సో అట్లా అవకాశాలు ఎక్కువ కల్పించాలి. సో అప్పుడే మహిళల్ని ఎక్కువ స్పోర్ట్స్ వైపు చూసాక అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎవరు? నమస్తే నీలిమా మ్యామ్. నా నుంచి మీకు ఒక ప్రశ్న. మ్యామ్, మీరు చదువుకునేటప్పుడు మీ తల్లిదండ్రులు మీకు ఎంత పాకెట్ మనీ ఇచ్చేవారు? దాంతో మీరు ఏం చేసేవారు? అబ్బో, అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వెళ్ళి. ఓకే, వెరీ గుడ్. సో మా నాన్నగారు అయితే పెద్ద ఈ విషయంలో ఏం చేసేవారు కాదు. మా అమ్మగారు చాలా గట్టిగా ఉండేవారు. నా పాకెట్ మనీ నేను స్కూల్లో కూడా కాదు, నేను కాలేజ్కి వచ్చినా కూడా 100 రూపాయలు. ఆ 100 రూపాయలు ఎట్లా ఉంటుందంటే, ఇవాళ 100 నా దగ్గర ఉంటే నేను కాలేజ్లో 40 రూపాయలు ఖర్చు పెడితే ఇంటికి వెళ్ళి దాని లెక్క చెప్తేనే నాకు 40 రూపాయలు మళ్ళీ ఇచ్చేవారు. అండ్ ఏ రోజైనా సరే నా జేబులో 100 రూపాయలు ఉండాల్సింది, లేదంటే మళ్ళీ దబిడి దిబిడే. సో అది